హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం కర్ణాటక స్పెషల్ మెంతే బాత్ చేసి చూపించబోతున్నానండి. దీన్ని మెంతే పులావ్ అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసేసుకుందాం. మెంతాకు ఒక కట్ట తీసుకున్నానండి. ఇలా నీట్గా తుంచేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ తీసేసుకుని బాగా 2-3 సార్లు శుభ్రం చేసేసుకుందామండి. ఈ మెంతాకులో మట్టి అనేది చాలా ఉంటుందండి. క్లీన్గా 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలండి. అలాగే హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ తీసేసుకోండి. ఒక 2 టమోటాస్ తీసుకోండి. కొద్దిగా పెరుగు తీసుకోండి. అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పెట్టుకున్నానండి. అల్లము వెల్లుల్లి, అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక టమోటా వేసి పేస్ట్ చేసుకున్నానండి. అలాగే మెంతాకు బాగా కడిగేసుకుని కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా సాజీరా తీసుకోండి. 1/2 కప్పు బఠానీస్ తీసుకోండి. అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయింది కదా, ఒక 2 బిర్యానీ ఆకులు, హోల్ బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవచ్చండి. మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ చిట్లాలండి. ఒక మూత అనేది క్లోజ్ చేసేసుకోండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాం. పచ్చిమిర్చి కొద్దిగా ఘాట్లు పెట్టి వేసుకోండి. ఆయిల్లో చిట్లి మీద పడుతుంది. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకుందాం బాగా. ఇలా కొద్దిగా షాజీరా యాడ్ చేసుకుంటున్నానండి. ఏ బిర్యానీలకైనా కొద్దిగా షాజీరా యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. నేను అలాగే పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, టమోటా వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మెంతే పులావ్ చాలా టేస్టీగా వస్తుందండి. బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అన్ని 2 టమోటాస్ తీసుకున్నాను. బాగా అన్నిటినీ ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. కొద్దిగా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం. అలాగే మనము బఠానీస్ యాడ్ చేసుకుందాం. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే వాటర్లో నానబెట్టేసుకుని ఎండు బఠానీ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కొద్దిగా బఠానీస్ తగ్గించుకుని వేసుకోండి. నేను కొద్దిగా బఠానీస్ ఎక్కువే తీసుకున్నాను. అందులోకి పెరుగు కొద్దిగా యాడ్ చేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. బాగా మరోసారి ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతాకు యాడ్ చేసేసుకుందామండి. ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పేస్ట్ చేసుకుని కూడా వేసుకుంటారు. ఆ పేస్ట్ చేసుకోవడం కన్నా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. బాగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి ఆకు మొత్తం మిక్స్ అయిపోయింది. ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకటొకటిగా గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి అండి, ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకుందాం. కారం యాడ్ చేయలేదండి, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి తినని వాళ్ళు కావాలంటే కారం పొడి వేసుకోవచ్చండి. బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1/2 గ్లాస్ వాటర్ తగ్గించి యాడ్ చేసుకోండి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాస్ తీసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 2 గ్లాస్కి ఈ మాత్రం సాల్ట్ పట్టింది. రైస్ యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా వాటర్ బాయిల్ అయినప్పుడు రైస్ యాడ్ చేసుకోండి.
మరొకసారి బాగా మిక్స్ చేసేద్దామండి. మూత అనేది ఇప్పుడే పెట్టకూడదండి. కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మూత పెట్టుకోవాలి. లేదంటే మనం తీసుకున్న మెంతాకు మొత్తం పైన లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. కొద్దిగా గీ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నానండి. గీ వేసుకోవడం వల్ల చాలా టేస్టీ వస్తుందండి. మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి. వాటర్ ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మూత అనేది క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. విజిల్ మొత్తం వెళ్ళిపోయిందండి. 2 విజిల్స్ పెట్టుకున్నాను. చూడండి, ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఎలా వచ్చిందనేసి. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, సాఫ్ట్గా ఉదురుగా చాలా బాగా వచ్చిందండి. మీరు పాత్రలో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చాలా తొందరగా అయిపోతుందండి. మార్నింగ్ హడావిడిగా చేసేటప్పుడు ఇలా మెంతే బాతు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సర్వ్ చేసేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వేడి పైన ఇలాగే ఉంటుంది. ఆరితే ఇంకా ఉదురు అనేది వస్తుందండి. రైస్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. రైతాతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా కర్ణాటక స్పెషల్ మెంతే బాతు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.